మొత్తానికి ఈ మధ్యలా కొత్త ట్రెండ్ నడుస్తున్నదిలా. ఆ అవునులా, గదే చాయ్ దుకాణం పెట్టాలి, ఫేమస్ అవ్వాలి. గా మధ్య ఒక చాయ్ బండి అన్న దగ్గరికి ఏకంగా బెలిగేట్ సారే వచ్చి చాయ్ తాగితే మస్తు ఫేమస్ అయ్యి ఏడుకో వెళ్ళిపోయిండు. ఇప్పుడు అచ్చుగట్లనే గీతాతో జూత చూడుండ్రి. యూట్యూబ్లలో ఫేమస్ గానికే చాలా మంది నానా తిప్పలు పడుతుంటారు. కొందరు వాళ్ళు చేసే పనులతోటి ఫేమస్ అవుతారు, ఇంకొందరు వాళ్ళు పాడే పాటలతోనో లేకపోతే డాన్సులతోనో ఫేమస్ అవుతారు. కానీ ఈ అన్నెట్లా ఫేమస్ అయిందో మీరే చూడుర్రి. అసలు ముచ్చట్ల పోతే గుజరాత్ కు చెందిన సూరత్ లోని పప్పు చాయ్ వాళ్ళ అనిత ఆయన అందరికంటే వెరైటీగా చేసి ఫేమస్ అవ్వాలనుకున్నాడో ఏమో. ఆ పప్పనైతే ఇప్పుడు ఛాయ్ను అందరు చేసే విధంగా కాకుండా ఈయన అందరిలాగా నేనెందుకు చేయాలా అని అనుకొని అట్లా చేస్తే వాళ్ళకు నాకు తేడేమున్నది, ఛాయ్ చేసుడు కూడా చాలా వెరైటీగా చేస్తున్నాడు. పప్పు అనే ఛాయ్ చేసే విధానంలో గడ్డి ఆకుకూరలు వీటిని అన్నిటిని మరగబెట్టి భిన్నంగా ఛాయ్ చేసేటోడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన చేసిన ఛాయ్ని చూసి పరిశాన్ అయ్యేటోళ్ళు. ఒకప్పుడైతే నాగపూర్కు చెందిన డాలి అనేటానే ఇట్లనే ఛాయ్ చేసి అందరిని ఆకర్షించి ఫేమస్ అయ్యి ఏకంగా బిల్ గేట్స్ ని కూడా కలిసిండు. ఇక ఇప్పుడైతే స్పోర్ట్స్ కార్లో తిరగబట్టిండు. ఈ పప్పన కూడా గట్లనే కావాలని అనుకున్నాడు కావచ్చు. అందుకనే వెరైటీగా ఛాయ్ చేసి జనాలందరూ దృష్టిని ఆకర్షించి ఫేమస్ అవుతున్నాడు పప్పన్న.